ఓం ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం సుబ్బదాసాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బుర్హాన్ గురువుగారి 53వ వార్షిక ఆరాధన. సభాధ్యక్షుడైనటువంటి పెద్దలకు, సభను విచ్చేసినటువంటి మీ అందరికీ నా నమస్కారాలు. లోకంలో కొన్ని విశేషాల ద్వారా మానవ జన్మ ఎత్తినటువంటి వారికి ధన్యత చెందుతుంది. ఈరోజు మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, జన్మము లేదు, కానీ ఒక వ్యక్తి జన్మించి తన జీవనాన్ని జన్మరాహిత్య స్థితి దాకా వెళ్ళి తాను అందుకున్నటువంటి విధానాన్ని అందరికీ బోధించేటువంటి అవ్యక్త స్వరూపుడికి జరిగేటువంటి ఆరాధనకి మనం అందరం వచ్చి ఉన్నాం. లోకంలో అన్నిటికంటే విశేషమైనటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటి విద్య. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తద. అంటే మనలో ఉన్నటువంటి ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే 3 కర్మలని సహజంగా అనుభవించవలసినటువంటి విధానం. కానీ జ్ఞాన చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి పూర్తిగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తద. సర్వకర్మలు కూడా భస్మం అవుతాయి. అయితే మనకి భగవద్గీతలో 2 రకాల భక్తుల్ని చెప్పడం జరిగింది. స్వామి, మీకు 2 రకాల భక్తులు ఉన్నారు కదా. కొంతమంది ఏమో సగుణోపాసకులు, ఏవం సతత యుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏచాప్యక్షరం అవ్యక్తం తేషాంకే యోగవిత్తమః. మీకు 2 రకాల భక్తులు ఉన్నారని మేము విన్నాం. అయితే మీకు ఎవరంటే ఇష్టం? సగుణోపాసకులంటే ఇష్టమా, నిర్గుణోపాసకులంటే ఇష్టమా అని అడిగితే స్వామి చెప్తారు, వీళ్ళ ఇద్దరిలో కూడా మనస్సు నాయందు ఏకం చేసినటువంటి వారైతే నాకు ఇష్టం. మై ఆవేశమనో ఏమా, తన ఆలోచనలు మొత్తం కూడా నాయందే నిలిపి నన్ను పూర్తిగా అయినటువంటి వారంటే నాకు ఇష్టం. వాళ్ళు ఫస్ట్ ఎలా ఉండాలి అని అంటే, మొదలు నిర్గుణోపాసకులనే మహాత్ములు చెప్పారు. ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. అక్షరస్వరూపుడైనటువంటి బ్రహ్మాన్ని ఇప్పటిదాకా చెప్పారు గురువులు. ఏమని అంటే, కోరిక రాహిత్యానికి మనం వచ్చినటువంటి కోరిక రాహిత్యాల్లో మనం వెళ్ళగలిగి జన్మ వచ్చినటువంటి స్థానాన్ని గుర్తించగలిగితే ఎక్కడ పుట్టెనో అక్కడికి ఏగుట నైజము ప్రాణికోటికి. దేని ద్వారా పుట్టిందంటే పరమాత్మ సంకల్పం వల్ల ఈ సృష్టి జరిగింది. తన సంకల్పంలో ఉన్నటువంటి దాన్ని మనం అందుకోగలిగితే, ఒక సముద్రంలో ఉన్నటువంటి నీరు మేఘం ద్వారా పైకెళ్ళి మళ్ళీ మేఘావృతమైనటువంటి నీరు కిందకు వస్తే, ఆ వచ్చిన నీరు ఎలాగైతే సముద్రుని చేరడానికి ప్రయత్నం చేస్తుందో అలానే మనం కూడా పరమాత్మ నుంచే బయలుదేరాం. కాబట్టి పరమాత్మ నుంచి బయటలేనటువంటి మనకి కెరటాలు, బుడగలు, తరువాత బుడగ వదిలితే మళ్ళీ నీరే. అలానే సముద్రంలో ఉన్నటువంటి ఈ జీవులు మొత్తం కెరటాలుగా లేసి బుడగలుగా శరీరాలు ధరించాయి. ఈ శరీరాలు ధరించినటువంటివి ఒకనాటికి వెళ్తాయి. వెళ్ళే లోపల నేను నీరుని అని గమనించగలిగితే చాలు.
ఇప్పుడు సంకల్ప మాత్రం చేతనే మన అందరికీ భ్రమ కలుగుతూ ఉన్నది. ఆ భ్రమ ఎక్కడికి వెళ్తే తగ్గుతుందని అంటే, ఎక్కడ పుట్టిందో అక్కడైనటువంటి మనస్సు లోపలికి చేరితే ఈ ఉన్నటువంటి భ్రమలు తొలగుతాయి. కాబట్టి అక్షరస్వరూపుడైనటువంటి నన్ను నిర్దేశించడానికి ఇట్లానే ఉంటాడు, ఇది రూపంతోనే ఉంటాడని లేదు. అంతటా ఆత్మ చైతన్యంతో ప్రకాశించే స్వరూపమైనటువంటి నన్ను ఏత్వక్షరం అనిర్దేశం అవ్యక్తం పరి ఉపాసతే. దాన్ని ఎక్కడ ఉన్నా కూడా శరీరం నాది కాదు. ఇది ఎవరు చెప్పారు అని అంటే మనకి జనక మహారాజు గారు చెప్పారు. జనక మహారాజు గారు రాజుగారు చాలా గొప్పవాడు, ఆయన నిర్గుణ పరబ్రహ్మాన్ని పొందాడు అని చెప్తే అందరూ వినలేదు. రాజుగా రాజ్యం వెళ్తున్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ సంసారమైనటువంటి విధానాన్ని నడుపుతూ ఉన్నాడు. ఆశగా పరాయి రాజ్యాలు కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎలా నిర్గుణాన్ని సాధిస్తున్నాడు అని అంటే అందరికీ ప్రశ్నగా మారింది. ఎక్కడైనా సరే ఒకళ్ళు మహాత్ములు అని అంటే ఒప్పుకోవడం కష్టం. మేమే కూడా ఆయనలాగే కార్యక్రమాలు చేస్తున్నాం, ఆయనలాగే నడుపుతూ ఉన్నాం, అలానే చేస్తూ ఉన్నాం కదా, మాకంటే దేంట్లో గొప్పతను అనేటువంటి ఆలోచన వస్తుంది. అది పరీక్షగా మారింది. అప్పుడు జనకుడు తనకు తానే ఉంచుకున్నాడు అనమాట. ఎలాగైనా సరే మరి నిర్గుణ పరబ్రహ్మని ఎలా ధ్యానిస్తారని చూపించాలి అనుకున్నాడు. అనుకొని అందరినీ అన్నానికి ఆహ్వానించాడు. అన్నానికి ఆహ్వానించిన తర్వాత ఇలాంటి ఇలా గురువుగారు చెప్పారు కదా, పెట్టింది వినాలి, చెప్పింది వినాలి, చచ్చినట్టు పడి ఉండాలి, ఏది పెట్టినా తినాలి, ఏది చెప్పినా వినాలి. అలాంటి విధానంలో ఇలాంటి ఒక రూమ్కి తాళాలు ఏర్పాటు చేసి అందరినీ అన్నానికి పిలిచాడు. వరుసన ఒక 8 బంతులు వేశాడు. అందరూ కూర్చున్నారు. అందరికీ ఎవరికి వారికే చూసుకోలేదు, వచ్చి కూర్చున్న చీకటి గదిగా ఉంటే తరువాత లైట్ వేశాడు. అన్నానికి కూర్చున్నకి ఏముందంటే పైన ఒక కత్తి ఉంది, ఇదే స్టేజ్ అనమాట. ఇక పైన ఒక కత్తి ఉంది, సన్న దారం దానికి ఏలాడుంది. దానికి 2 పెద్ద ఫ్యాన్లు పెట్టారు. ఆ ఫ్యాన్లలో ఆ గాలికి ఎప్పుడు తెగిద్దని ఒక భయం. ఎవరైనా బయటికి రాకుండా గడేసింది. మనకి శ్రీశైలం అలా పెడితే ముందే అన్నం వడ్డం చేసి ఉంచుతారు కదా, అలా వడ్డం చేశారు. ఈ గదిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే 10 నిమిషాల్లో అన్నం కనుక కాజేయకపోతే ఆ పైన ఉన్నటువంటి కత్తి మీ మీదకి వచ్చిద్ది. కాబట్టి మళ్ళీ ఒక్కల ప్లేట్లోనైనా సరే అన్నం ఉంటే వాళ్ళని బయటికి పంపించాం అని చెప్పారు. పాపం నిదానంగా తినేవాళ్ళు కొంతమంది, స్పీడ్గా తినేవాళ్ళు కొంతమంది. ఇలా అందరూ కూర్చున్న తర్వాత ఆ ఫ్యాన్లు వేసి వాళ్ళు గడేశారు. ఇక ఒకళ్ళకొకళ్ళు తింటాం. ఆ తిన్న దాంట్లో పక్కన ఎవరైనా తినకపోయినా కూడా నోట్లో కూడా పెడుతున్నారు. పాపం మీరు తినకపోతే ఇప్పుడు మేము బయటికి వెళ్ళాది కాదు అని చెప్పి అందరిని అలా పెట్టి ఒక్కసారిగా వదిలితే బ్రతుకు జీవడా అని బయటికి వచ్చారు. బయటకు వచ్చిన అందరికి మజ్జిగ ఇచ్చారట. మజ్జిగిస్తే ఉప్పు కండ కసంగా ఉన్నాయట. అది తిని దబ్బెమ్మట ఊసి ఈ మనుషులు ఎవరైనా తింటారా, ఇలాంటి తినటానికి మీకు స్థానానికి మేము రావాలనా అని చెప్పారు. ఇందాకటి కూరల రుచి చూసారా? కూరల రుచి చూసి అంత మాకుందా? ఏడబడిద్దో కత్తి అని అన్నం తింటమే మళ్ళీ 10 నిమిషాల్లో అయిపోవాలి కదా, దాని ధ్యాస తప్ప రెండవ ధ్యాస లేదు. ఇప్పుడు మీరు ఉప్పు అంటున్నారే, దాని మీద ఉప్పు ఎక్కువ ఉంది కూరల్లో. చాలా కారంగా ఉన్నాయి కూరలు. కానీ మీకు కారం ఉప్పు అనే భేద దృష్టి ఎందుకు తెలియకుండా పోయింది? ప్రాణ భయం వల్ల. అలానే మీకు ఒక్కసారి కత్తి కడితేనే ప్రాణ భయం గుర్తొచ్చింది. నాకు రోజు కాలం అనే సర్పం, రోజులనే మృత్యువు ద్వారా నా మీద కట్టి ఉన్నాయని క్షణం గుర్తు చేసుకుంటాను నేను. అందుకని ఏ పని చేస్తున్నా కానీ శరీరం నాది కాదు. ఎప్పుడైతే తను కావాలి అన్నాడో క్షణంలో వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నా. ఇది అంతా తాను ఆడిస్తే ఆడతన్నాననే అటువంటి సంకల్పంలో నా మనస్సు ఉంది. అందువల్ల ఈ దేహం మీద కానీ రాజ్యం మీద కానీ నా మనస్సు లయం కాలేదు. ఇది అంతా ఒకడు లోక చైతన్యం కల్పించి నన్ను ఆడిస్తుంటే నోటితో మాట్లాడుతున్నా, కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, దేహాల ద్వారా పనిచేస్తున్నా, అంతేగాని ఇది నాది కాదు
అన్నటువంటి దృఢభావంతో జనక మహర్షి ఉండగలిగారు. అలాంటి సాధన చేసి మన జన్మలు తరించడానికి మహాత్ములు లాంటి బోధల ద్వారా మనల్ని దృఢపరుస్తున్నారు. కాబట్టి చక్కని విషయం అబ్బాస్ గురువు గారికి కూడా, ఎందుకని అంటే చచ్చినట్టు పడి ఉండాలి అని చెప్పేటువంటి దృఢత్వం చాలా తక్కువగా వాడతారు అందరూ, పెద్దలు అయినటువంటి వారు తప్ప. ఎందుకని అంత దృఢంగా వాడితే మనం వస్తామో రామో అని భయం. కానీ దృఢత్వంగా చెప్పేటువంటి మహాత్ములు దొరకడం కూడా ఒక అదృష్టం. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను సార్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.